వెల్కమ్ టు వీటీయూ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు చెందినటువంటి కృష్ణలంకకు చెందినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కస్టడీ మిస్సింగ్ మిస్టరీ అనాలా, దాన్ని ఏమనాలి? సో చాలా పెద్ద సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది. రకరకాల మలుపులు తిరుగుతోంది. యాక్చువల్గా ఎప్పుడో 40 రోజుల క్రితమే సాయి కృష్ణని తీసుకెళ్లిపోయారట మార్కాపురం నుంచి పోలీసు శాఖకి సంబంధించిన వాళ్ళు. సో తర్వాత కస్టడీలో నా కొడుకుని టార్చర్ చేశారని చెప్పేసి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పటం, ఆ తర్వాత ఈ కేసు చాలా పెద్ద దుమారం రేగడం, దీని మీద సాయికృష్ణ ఏమైపోయాడు అని, తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేస్తే అప్పుడు చాలా సంచలనమైనటువంటి నిజాలు వెలుగులోకి రావటం, అసలు సాయికృష్ణని కోర్టు ముందు హాజరుపరచాలని కోర్టు చెప్పటం, వీటన్నిటి దరిమిలా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని కలవటం, ఆ తర్వాత వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సాయికృష్ణ కుటుంబం కలవటం, అప్పటి నుంచి చాలా పరిస్థితులు వేగంగా మారిపోయి ఈ మధ్యలో ఏంటంటే సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో కస్టడీ టార్చర్ చేసి అతన్ని చంపేశాడు, సాయికృష్ణని చంపేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే మీరు హత్యను ఒప్పుకున్నట్టే కదా అని చెప్పేసి వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు ఆయనే కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. సాయికృష్ణకి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్లో అతన్ని గోల్డ్ పీకేశారని, అతని మృతదేహం అంటూ కూడా కొన్ని ఫొటోస్ అంబటి రాంబాబు గారు తీసుకురావడం జరిగింది. అయితే అవి ఫేక్ అంటూ అటు జనసేన నుంచి, కూటమి పార్టీ నుంచి వాళ్ళు చెప్పడం, ఇలా రకరకాల టర్నింగ్లు తిరుగుతుంటే ఇప్పుడు సిఐ నాగరాజు మీద అనేక కేసులు పెట్టారు. సడన్ గా అతన్నే ఎందుకు, అతని మీద కేసులు ఎందుకు పెట్టారు, అసలు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సడన్ గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవిడ మాకు న్యాయం జరిగిపోయిందంటూ చెప్పడం, పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరారు. మరి రేపు పొద్దున ఇప్పుడు కోర్టు ముందుకు మళ్ళీ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు సాయికృష్ణ తల్లి అప్పటికి సాయికృష్ణని తీసుకొస్తారా కోర్టు ముందుకి, లేదంటే అప్పుడు మరి ఈవిడ సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా ఏంటి? అసలు ఈ తదనంతర పరిణామాలన్నిటి మీద, ఈ లీగల్ ఆస్పెక్ట్స్ మీద మనకి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మోహన్ గారు. సార్ ఏంటి సార్ అసలు చాలా విచిత్రమైన మలుపులు, చాలా ఉత్కంఠగా ఉంది ఈ కేసు విషయం, చాలా సంచలనమైనటువంటి ఈ కేసు గురించి, దీంట్లో ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ గురించి ఒకసారి వివరించండి. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే చాలా రేరెస్ట్ అండ్ రేర్ కేసు అని చెప్పవచ్చు అండి మనం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎట్లాంటి అంటే డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసి కానీ ఇంకేదన్నా జరిగితే సడన్ గా ఫైట్ లో చచ్చిపోవటం కానీ ఇలాంటి చూసాం మనం. కానీ ఇది కస్టోడియల్ టార్చర్ చేసి 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 చంపేశారు. ఎంతో కక్ష ఉంటే చేసే పనులు ఇవి. కానీ ఒక పోలీసులకి ఒక నేరస్తుడికి మధ్య వ్యక్తిగత కక్షలు ఎందుకుంటాయి? ఉండవు. కానీ వాళ్ళు ఇతన్ని టార్చర్ చేసి చంపారు అనేది ఇక్కడ అభియోగం. దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన కస్టడీలో తీసుకొని 43 days అవుతుంది, అంటే 43 రోజులు అవుతుంది. ఆ 43 రోజుల నుంచి అతన్ని మరి రకరకాల చోట రకరకాలుగా తిప్పారు అనేది అది ఒక అభియోగం. ఇప్పుడు అతను ఒక్కసారి కస్టడీలో తీసుకున్నప్పుడు విజయవాడ సిటీలో ఒక నేరస్తుడిని 43 రోజుల క్రితం కస్టడీలో తీసుకున్నప్పుడు మరి ఆ పోలీస్ స్టేషన్ పైన ఉండే అధికారులు ఉంటారు, ఏసీపీలు ఉంటారు, డీసీపీలు ఉంటారు, సిపి ఉంటారు, డీజీపీలు ఉంటారు. వీళ్ళందరికీ ఈ విషయాలు తెలియదు అంటారా? అంటే డైలీ స్టేషన్ లో ఏం జరుగుతుందనేది పైన అధికారులు మానిటరింగ్ చేసుకుంటారు కదండి. ఎవ్రీడేనో డే బై డేనో ఎవ్రీ వీక్ చేసుకోవాలి కదా. వాళ్ళకి అంత వీడియో కాన్ఫరెన్స్లు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. స్టేషన్ లో ఏం జరుగుతుందో తెలియదా? ఇదేమన్నా అడవి కాదు కదా, విజయవాడ మహానగరమే కదా. మరి డీజీపీ కోతవేపు దూరంలో ఉంటాడు, కమిషనర్ వచ్చేసి విజయవాడ సిటీలోనే ఉంటాడు, డీసీపీ వచ్చి ఆ పక్కనే ఉంటాడు. మరి ఇప్పుడు సిఐ గారు ఈ విధంగా చేస్తున్నాడు అంటే వీళ్ళందరికీ తెలియదనా? మనం ఏ విధంగా తీసుకొని ఒక 43 days అవుతుంది ఒక వ్యక్తిని కస్టడీలో తీసుకొని. అంటే వీళ్ళు ఎప్పుడు చంపేసి ఉంటారు? ఈ కస్టడీలో తీసుకున్న 2-3 రోజులకో వారం రోజులకో ఆల్రెడీ చంపేసి ఉంటారు. అయితే అతను చనిపోయి ఉంటాడు. చంపేశారా, చంపబడ్డా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది మనం సాక్షులు కాదు కాబట్టి అతను చంపబడ్డాడు. అది నాకు తెలిసి అతను కస్టడీలో తీసుకున్న 1 week లోనే అది జరిగిపోయి ఉంటుంది. కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇదే సిఐ ఎవరైతే ఉన్నారో ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెబుతున్న సిఐ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆయన నాగరాజు, మరి ఆయన అప్పటి నుంచి గత 40 రోజుల నుంచి డ్యూటీలో ఆయనే ఉన్నాడు కదా.
అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా కొన్ని నెల పైనే ఆయన డ్యూటీలో ఉన్నాడు. మరి ఈ లెక్కనే ఇది రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు ఫెయిర్ గా జరుగుద్ది, ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎంతవరకు బాధితులకి న్యాయం జరుగుద్ది, అది కదా కావాల్సింది. అంటే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయి ఉండి అతనే ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి అతనే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడంటే నీకు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయకోకుండా ఎవిడెన్స్ దొరికేటట్టు మీకేమన్నా అవకాశం ఉంటుందా? ఎవిడెన్స్ ఏం లేకుండా చేస్తారు కదా. ఎందుకంటే క్రైమ్ అయిన తర్వాత దగ్గర 1 month ఆయన డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు నేరస్తుడని ఎవరైతే అన్నావో ఎఫ్ఐఆర్ ఎవరి మీద అయితే కట్టారో నాగరాజు అనే సిఐ మీద, అతనే 1 month ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 month పైనే ఉన్నాడు. మరి ఎవిడెన్స్ అంతా మొత్తం ఏమీ లేకోకుండా జాగ్రత్త తీసుకుని ఉండే అవకాశాలు ఉంటాయి కదండి. నేనేమంటానంటే ఇది ఈ మాట నేను కాదు అనాల్సింది. ఎందుకంటే మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రు గారు ఉన్నారండి. మనం జేబీఎం సినిమా కూడా ఆయన చూసే చాలా ఆయన ఆల్మోస్ట్ ఆయన ఆటోబయోగ్రఫీ లాంటిది అది. అవునండి. ఇప్పుడు ఈ విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికన్నా భయంకరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనిషినే కనబడకుండా చేశారు. అసలు మనిషే లేడు. ఇక్కడ మనిషి లేకపోయాడు. ఇప్పుడు ఏంటి ఇన్వెస్టిగేషన్ లో కనీసం అతన్ని మట్టిలో పాతి పెట్టడం జరిగితే బాడీని బయటికి తీసి రీఇన్వెస్టిగేషన్ రీపోస్ట్ మార్టమో చేయొచ్చు. అసలు ఇక్కడ మనిషే లేడు. ఉన్నాడా లేడు కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ కాల్చాడు అనేది ఒక అభియోగం. ఇన్ కేసు కాల్ చేశారు అనుకునే శవాన్ని, అక్కడ బూడిది కూడా లేదు. ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు పోద్ది? ఈ కేసు అంతా కోర్టుకు వచ్చింది అనుకోండి, కోర్టు వారు ఏమడుగుతారు? ఎవిడెన్స్ అడుగుతారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? కోర్టు చేయగలిగింది అంతే కదా. ఎవిడెన్స్ లేకపోతే కోర్టు కూడా ఏం చేయలేదు. కోర్టుకు కావాల్సింది పక్కా ఎవిడెన్స్. అతను లేకపోతే పోనీ అతను కాల్చినట్టు ఏదైనా ఆనవాళ్ళు ఉన్నాయా? దీనికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? కోర్టుకు కావాల్సిన వాళ్ళు ఎవిడెన్స్ అండి. ఇవన్నీ చూడరు. మనం బయట అన్ని డిబేట్లు చేసినా, ఎన్ని యాజిటేషన్లు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా కోర్టు వారికి వచ్చేసరికి వాళ్ళకి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. అకార్డింగ్ టు ది ఎవిడెన్స్, బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఇక్కడ నేనేమంటానంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయాల్సిన పని అతను నాగరాజు అనే వ్యక్తి ఒక సిఐ ర్యాంక్ లో ఉండి అతనే క్రైమ్ లో ఇన్వాల్వ్ అని చెప్తుంది కేసు. మరి ఆయన ఎవిడెన్స్ దొరికినట్టు ఎందుకు చేస్తాడు? చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా పోలీస్ స్టేషన్ అందరూ కూడా. మనం సిఐ గారినే మనం నేరస్తుడిగా చూపిస్తున్నాం, కానీ ఎంటైర్ పోలీస్ స్టేషన్ కి ఈ విషయం తెలిసే ఉంటది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఒక 40 days ఆ పోలీస్ కస్టడీలో ఉన్నాడు అంటే పోలీసులు కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ వరకు అందరికి తెలిసే ఉంటది, అందులో డౌటే లేదు. ఇది మనం చెప్పేది కాదండి. నేచురల్ గా ఎవరికి చిన్న కామన్ మ్యాన్ అడిగినా చెప్తాడు. ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ముద్దాయిని తీసుకెళ్లి 40 రోజులు ఉంచావు అంటే అక్కడ రోజు డ్యూటీలో చేసే కానిస్టేబుల్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, మరి వీళ్ళందరూ ఉంటారు. అట్లాగే డీసీపీ కానీ, ఏసీపీ కానీ, కమిషనర్ కానీ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు అప్ టు డేట్ ఎప్పుడూ ఉంటాయండి. వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ ఉంటూనే ఉంటాయి పోలీస్ స్టేషన్ లో. సో వీళ్ళందరూ మరి ఏం జరుగుతుంది, వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టు ఆ రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్ర గారు ఒక మాట అన్నారు. ఇది నా మాట మీ మాట కాదు. పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎవరో 1 star 2 star 3 star, అంటే 1 star అంటే ఏఎస్ఐలు, 2 star అంటే ఎస్ఐలు, 3 star అంటే సిఐలు అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ గా కోర్టు ప్రొసీడింగ్ తో సంబంధాలు ఉంటాయి. అంటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా, తర్వాత వీళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పడం కానీ, రోజు కోర్టుకు వచ్చేసి వీళ్ళు ఈ క్రిమినల్ కేసులు అటెండ్ అవటం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవిడెన్స్ వాళ్ళు సెక్యూర్ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయటం కానీ కోర్టుకి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కనుక వీళ్ళకి ఏంటంటే ఎవిడెన్స్ రేపు పొద్దున కోర్టులో జరిగేటప్పుడు ఏ ఎవిడెన్స్ ఉంటే కేసు శిక్ష పడుతుంది, ఏ ఎవిడెన్స్ లేకపోతే కేసు శిక్ష పడదు. అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పేపర్ ఉంటే అతను కేసు వీకిపోద్ది, ఏ పేపర్ లేకపోతే కేసు నిలబడదు. అలాంటివన్నీ కూడా ఈ డైలీ కోర్టుతో సంబంధాలు ఉన్న డ్యూటీలు చేసే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, వీళ్ళంతా ఉంటారండి. వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే క్రైమ్ చేసి క్రైమ్ లో ఎవిడెన్స్ దొరకకుండా ఎలా చేయొచ్చు అనేది వీళ్ళకి తెలిసినంతగా నాకు తెలిసి పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికార పోలీసులకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, కోర్టు నాలెడ్జ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ప్రాక్టికల్ వీళ్ళు రోజు కోర్టులో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కోర్టు కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, సిఐలు కానివ్వండి. ఎందుకంటే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేది వీళ్ళే, వచ్చి సాక్షి చెప్పేది వీళ్ళే, సాక్షులు తీసుకొచ్చేసి ఎవిడెన్స్ చెప్పించేది వీళ్ళే.
కనుక వీళ్ళే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే సొసైటీ ఎంత భయంకరంగా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం మనం. ఎవరైతే ఈ శిక్ష పడతాకి అన్ని సాక్ష్యాలు సేకరించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, సాక్ష్యాలని దొరకనిస్తాడా? సాక్ష్యాలు తారుమారు జరగవా? సో ఈ కేసు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో లేదు, భారతదేశంలో ఇది వన్ ఆఫ్ ది వర్నెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ఎన్నో అనుమానాలు. అతను అరెస్ట్ చేసి 40 days చెప్తున్నాను. ఆ 43 days ఇతను ఎక్కడ ఉన్నాడు? ఈ ఒక్క సిఐ కాదని నేరస్తుడు యాక్చువల్గా ఇందులో చాలా మంది ఉన్నారు. ఆ కోర్టు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అందులో అందరికీ ఈ విషయాలు తెలుసు. ఆ పైనుండి మానిటరింగ్ చేసే అధికారులకి ఈ విషయాలు తెలుసు. సో మొక్కుబడితనంగా జస్ట్ ఆ సిఐని తీసుకెళ్లేసి అతని మీద ఏదో కేసు కట్టేసి రేపు పొద్దున అరెస్ట్ చేసేసి అతను ఏదో ప్రాసిక్యూట్ చేస్తే కాదు. ఇది ఒక ఇలాంటి కోల్డ్ మర్డర్ జరగాలంటే ఒక్క సిఐ వల్ల అవ్వదు. చాలా మంది సహాయ సహకారాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఇట్లాంటి మర్డర్లు చాలా క్రూయల్ మర్డర్స్ అన్నమాట. సో నేనేమంటానంటే ఈ సాక్ష్యాలు ఎంతవరకు రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ఎంతవరకు ఈ సాక్ష్యాలు సంపాదించగలరు? ఈ రోజు బూడిది కూడా లేదంటారు. ఒకవేళ అతను కాల్సి ఉంచి లెక్క అయితే బూడిది కూడా దొరకదు. మరి కోర్టులో ఈ కేసు ఎలా నిలబడుతుంది? ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఇంకా సాక్ష్యాలు నీకు ఎందుకు దొరకనిస్తారు? అంటే నేనేమంటానంటే ఇంకో యాంగిల్ ఏదో వచ్చిందండి. ఈయన జడ శ్రవణ్ కుమార్ గారు అసలు వేరే యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇది అసలు పోలీస్ స్టేషన్లో కాదు, ఇది ఎక్కడో హోటల్లో జరిగింది మర్డర్ అన్నట్టుగా. అదిగాక సిబిఐ ఎంక్వైరీ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ కోరకపోతే మేము కోరతామంటూ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది సొసైటీలో ఇలాంటి ఒక కేసుకి సంబంధించిన ఇది కాబట్టి ఆ యాంగిల్లో మేము లీగల్ ఫైట్ చేస్తామని ఏదో అన్నారు. దాని గురించి ఏంటి సార్ అసలు? మా సోదరులు జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు దీని గురించి. ఆయన చెప్పే విషయం ఏంటంటే ఈ క్రైమ్, ఈ మర్డర్ ఎక్కడైతే ఉందో అది పోలీస్ స్టేషన్ లో జరగలేదు. అది తీసుకెళ్లి వేరే ఒక ప్రైవేట్ హోటల్లో ఇక్కడ దాన్ని చంపడం జరిగింది అతన్ని. అలా చనిపోయిన వ్యక్తిని అతను మన బెజవాడ బస్ స్టాండ్ లో అపస్మారక స్థితిలో తీసుకెళ్లి అక్కడ పడేశారు చచ్చిపోయినాన్ని. అలా పడేసిన తర్వాత ఇదేదో అనాథ సెలవు అని చెప్పేసి క్రియేట్ చేయడం కోసం ఇదంతా డ్రామా ప్లే చేశారు. సో మున్సిపాలిటీ వాళ్ళు పిలిపించి ఆ డెడ్ బాడీని బర్న్ చేశారు. అంటే జనరల్ గా ఏమవుతుందంటే మనకి ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో కానీ పెద్ద పెద్ద సిటీస్ లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అనాథ శవాలు దొరుకుతూ ఉంటాయండి. కాలంలో కొట్టుకురావడం కానీ, అవి అక్కడ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అవి కొంచెం పిచ్చోళ్ళు అవుతారు, ఒకసారి మెంటలీ డిజార్డర్స్ పర్సన్స్ అవుతారు, లేకపోతే ముసలోళ్ళు అవుతారు, లేదా అనాథ శవాలు బెగ్గర్స్ కూడా చాలా మంది అట్లా చనిపోతారు. ఎగ్జాక్ట్లీ. అలా ట్రీట్ చేసి దాన్ని కావాలని ఈ విధంగా మసిపూసి మారేడుకాయ చేసే ఉద్దేశంతో ఇది ప్లాన్ ప్రకారం పోలీసు వారు చేశారనేది సోదరుల యొక్క వెర్షన్. అయితే అది ఎందుకు అంటే ఇది అనాథ శవం. ఈ అనాథ శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతోనే బర్న్ చేయించడం, తగలబెట్టించడం. అది కూడా ఎలాగా బర్నింగ్ చేసే మిషన్లు ఉంటాయి, దాంట్లో పెడితే ఏమవుతుందంటే మీకు బూడిది కూడా దొరకదు. అస్సలు ఏమి ఇక మనం ఇన్వెస్టిగేషన్ ముందుకు పోదు ఇక. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఆర్మల్ ఆ పలానోడా కాదని చెప్పడానికి కూడా మనకు ఆర్మాలు లేవు కదా, డెడ్ బాడీ ఎవరిది ఏంటని చెప్పడానికి. సో దాంతో ఈ విధంగా చేశారు అనేది సోదరులు జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పే వెర్షన్ అన్నమాట. సార్ నేనేమంటానంటే ఇప్పుడు ఈ కేసు ఇప్పుడున్నంత టెంపో కానీ ఆ ఎమోషన్స్ కానీ రాబోయే రోజుల్లో కంటిన్యూగా ఉండవండి. దాంతో ఏమవుతుంది, ప్రభుత్వం వారు దీన్ని అలాగే నిన్న చూసాం మనం కొన్ని ఇప్పుడు ఆ మొదటి రోజు ఉన్నంత టెంపో రెండో రోజు ఉండదు, రెండో రోజు ఉన్న టెంపో మూడో రోజు ఉండదు. సో నేనేమంటానంటే ఇక్కడ శవాన్ తాలూకు చనిపోయిన తాలూకా పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ పొలిటికల్ గా కానీ ఇంకో రకంగా కానీ వెరీ వీక్ పర్సన్స్. సో దీని మీద లీగల్ ఫైట్ వాళ్ళు ఎంతవరకు నుంచొని చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మనకి. యాక్చువల్ గా ఈ సాయి కృష్ణ పిన్ని ఆవిడ పిన్ని వరుస అవుతారంట, ఆవిడ లాయర్ అంట కదా, ఆవిడే అప్పీర్ అయ్యారు అని ఏదో అన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానివ్వండి, అసలు మెయిన్ ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ఎవరైనా మూవ్ అవుతుంది జరుగుతుంది. సో నేనేమంటానంటే ఈ ఇన్వెస్టిగేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైతే పోలీస్ కాపాడాల్సిన వ్యక్తే ఈ విధంగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే నీకు ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా దొరుకుతుంది? కనుక నేనేమంటానంటే పైగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందండి, సమాన స్థాయి కేడర్ ఉన్న ఒక ఏసీపీ అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా చేసింది. ఇందులో ఏసీపీ ఎంక్వైరీ ఆఫీసర్ ఏంటి సార్? ఇప్పుడు సిఐతో పాటు రోజు మానిటరింగ్ లో ఉండేది ఏసీపీ గారే కదా. 40 రోజులు ఒక ముద్దాయి మీ పోలీస్ స్టేషన్ లో ఉంటే ఏసీపీ గారికి నాలెడ్జ్ లేదా? మళ్ళీ అదే ఎంక్వైరీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేస్తారేంటి? అదే ఏసీపీని. ఆ ఏసీపీ ఎక్కడైనా హైదరాబాద్ నుంచి వచ్చాడా?
విజయవాడలో ఆ పక్క ఆఫీసే కదా ఆయన కూడా, మళ్ళీ ఆయనే ఎంక్వైరీ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేస్తున్నారు ఇందులో. అంటే ఎక్కడ జస్టిస్ జరుగుద్ది అనేది ఇవాళ మనకు క్వశ్చన్ మార్క్ అవుతుంది. నేనేమంటానంటే మై సజెషన్ ఈజ్ ఈ కేసుని సిబిఐకి అప్పచెప్తే ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటాయి. అదర్వైజ్ వీళ్ళే క్రైమ్ చేసి, ఈ పోలీసులే క్రైమ్ చేసి, ఈ పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేసి, ఈ పోలీసులే రేపు పొద్దున రిపోర్ట్ కోర్టులో ఫైల్ చేస్తే ఈ కేసు ఎలా నిలబడద్ది? ఇది క్వశ్చన్ మార్క్ ఇవ్వడం నా మాట కాదు, పబ్లిక్ లో ఉన్న మాట కూడా ఇదే. సో నేనేమంటానంటే మై సజెషన్ ఈజ్ ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పడం మంచిది. ఎందుకంటే ఎంతో కొంత వాస్తవాలు బయటకు రావాలి అంటే సిబిఐకి కండక్ట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ కేసు. సో నేనేమంటానంటే మీరు అన్నట్టు ఈ మెడ్రాస్ లో ఒక కేసు ఒక ఘటన జరిగిందండి. ఆ జయరాజు బెనిక్స్ అని వాళ్ళని ఇట్లాగా కస్టోడియల్ టార్చర్ చేసి ఉరిశిక్ష కూడా పడింది వాళ్ళకి. ఒక లేడీ కానిస్టేబుల్ అప్రూవర్ గా మారి ఇది ఇవ్వటం, ఆ విషయంలో హైకోర్టు సుమోటోగా తీసుకుని అప్పుడు సిబిఐకి అప్పగించింది అనేటువంటిది అన్నారు. అప్పుడు అలాగే ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ ఒకటండి విషయం ఏంటంటే, మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు, నాకు తెలుసు పర్సనల్ గా. అందరినీ మనం బ్లేమ్ చేయకూడదు ఈ విషయంలో. కొంతమంది అక్కడెక్కడ ఉంటారు ఇలాంటి పర్సన్స్. వీళ్ళ వల్ల ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంది, అది ఏ డిపార్ట్మెంట్ అయినా. అలాగే ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే జరుగుతుంది. నేనేమంటానంటే, ఇప్పుడు ఆ రోజు మీరు మెడ్రాస్ లో గురిసికి పడితే కారణం ఆ లోకల్ గా ఉన్న లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చివరి వరకు నిలబడి సాక్ష్యం చెప్పబట్టి స్టబన్ గా ఉండబట్టి అక్కడ మాత్రం జస్టిస్ వచ్చింది. ఇక్కడ కూడా ఈ విషయాలు కొన్ని ఎంతో కొంత రావాలి అంటే చాలా విషయాలు పోలీసు వారు అనఫిషియల్ గా చాలా మంది ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు తెలియపరచడం వల్ల ఇది జరిగింది కూడా. ఏమాట కాబట్టి మనం వాళ్ళని మెచ్చుకోవాలి. సో ఎంతో కొంత బయట పాస్ ఆన్ చేశారు, చేయబట్టే ఈ రోజున ఎంతో కొంత కొన్ని ఫోటోలు రావడం కానీ, కొన్ని ఇన్సిడెంట్ తెరవడం కానీ, ఇలా కాల్చారని కానీ, లేదా ప్రైవేట్ హోటల్ తీసుకెళ్లారని కానీ, ఇలాగ అన్ని విషయాలు తెలిసినాయి. అంటే ఆ డిపార్ట్మెంట్ లో కూడా మంచోళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నారు, వాళ్ళు పాస్ ఆన్ చేయబట్టే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు రాగలిగింది. సో నేనేమంటానంటే, ఇక్కడ వీళ్ళ ద్వారా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అయిపోద్ది, ఎవిడెన్స్ ని మొత్తం క్లోజ్ చేసేస్తారు. సో నేనేమంటానంటే ఈ కేసుని సిబిఐకి రిఫర్ చేయడం బెస్ట్. వాళ్ళు చేస్తే ఎంతో కొంత జస్టిస్ జరగడానికి అవకాశం ఉంటుంది అనేది నా వాదన. అదే అండి, ఇప్పుడు సిబిఐకి ఇవ్వడానికి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆవిడ వెర్షన్ మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేశారని చెప్పేస్తున్నారు. సో రేపు పొద్దున్న ఆవిడ అడగకపోతే, సిబిఐ ఎంక్వైరీ కోర్టులో అడగకపోతే, జడశ్రావణ్ గారు ఏమంటున్నారంటే మేము అడుగుతూ ఉంటున్నారు. మరి కోర్టు తల్లికి లేని బాధ మీకెందుకు అనేటువంటి అవకాశం ఉందా? ఎట్లా మరి? మీరన్న పాయింట్ కరెక్ట్. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకపోతే కనుక ఇది తేలే అవకాశమే లేదు. 100%. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే సంబంధించింది కాదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి. ఇది సొసైటీకి సంబంధించింది. ఇది చాలా భయభ్రాంతులకు గురైంది. ఎందుకంటే ఈ రోజు ఇదవుద్ది, దీన్ని ఎలా వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయి కూడా బలవుతాడు. అవును. సో దీన్ని ఏమవుతుందంటే, అందుకే జడా శ్యామకుమార్ గారు చెప్పేది ఏంటంటే, ఇలాగే ముందు జరగకుండా ఉండాలి అంటే దీనికి పర్మనెంట్ గా ఒక జస్టిస్ కావాలి. దాని మీద ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం కానీ, ఆ విధంగా ప్రొసీడ్ అవటం కానీ, ఎంక్వైరీకి మూవ్ చేయటం కానీ ఇలా చేయాలనేది ఆయన వాదన. అంటే ఒక ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ఈ రోజున ఈ చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించిందే కాదండి. ఇది పొద్దున రకరకాల జరుగుతుంది. అమ్మాయిలు పోతాడు కనుక ఈ దాన్ని ఎంతటితోనే దాన్ని ఒక సొల్యూషన్ చేసుకోవాలి, ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలి, ఒక సొల్యూషన్ మనం ఇవ్వాలి పబ్లిక్ పోలీసులకు కూడా. సో అందుకోసమే ఇది ఎలా వస్తుంది, కోర్టు ద్వారా రావాలి. హైకోర్టు సుప్రీంకోర్టులో ఇన్వాల్వ్ అయితేనే ఇందులో ఎంత కొంత జస్టిస్ జరగడానికి అవకాశం ఉంది. సో దాంతో ఏమిటంటే దీన్ని ఫిల్ గా తీసుకొని మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ మూవ్ చేసి ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం మేము ఫైట్ చేస్తామనేది ఆయన చెప్పే సారాంశం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి గారు అలాగే తనూజార్ అని వీళ్ళు ఎన్హెచ్ఆర్సీ ఆయన చైర్మన్ కి కూడా లెటర్ ఇచ్చారు ఈ విషయం మీద. అట్నుంచి ఏ రకమైనటువంటి జస్టిస్ జరిగే అవకాశం ఉన్నట్టు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి? తప్పకుండా ఉంటుందండి, అందరూ ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు కూడా దీంట్లో సిబిఐ కావాలని చెప్పేసి వాళ్ళు కనుక అప్రోచ్ అయితే ఖచ్చితంగా సిబిఐ అనేది వస్తుంది. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయ్యిందంటే అది స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా ఎంతో కొంత దీంట్లో విషయాలు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సిబిఐని రిఫర్ చేశారనుకోండి, సో సిబిఐ వాళ్ళు ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. దానికి స్టేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కంపల్సరీ. స్టేట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. స్టేట్ ఇంట్రెస్ట్ లేకుండా సిబిఐ ఇన్వాల్వ్ అవడం అనేది హైదరాబాద్ లో దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు
ఓకే, వాళ్ళు దోషులు ఎవరనేటువంటి తేలిపోయింది. ఆ అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది, ఆ యువతికి. సో ఆ ఆగ్రహావేశాలు, ఆ ఎమోషన్స్ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిందండి. బట్ ఆ ఎన్కౌంటర్ను కూడా మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా ప్రశ్నించాయి. వాళ్ళు దోషులు అయితే అవ్వచ్చు, కానీ మీరెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ అయింది. దాని నుంచి సజ్జనార్, ఆయన ఆ హీరోగా ఆయన్ని సజ్జనార్ని ఇది గులాబీ రేకులేసి ఆయన మీద చాలా ఇది చేశారు. బట్ ఏంటంటే ఆయన్ని తర్వాత ఆయన్ని మార్చేసి ఆర్టీసీ ఎండీగా కూడా వేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకు జరుగుతున్నాయి ఎలాగంటే, పోలీసులు కొంచెం వాళ్ళు హీరోయిక్గా చేస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్స్ అలా చేయిస్తున్నాయా, ఎందుకు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం అనేటువంటి తప్పు అనేటువంటిది అప్పుడు వాస్తవానికి జనాల ఎమోషను చల్లబడింది. అబ్బా చాలా గొప్ప పని చేశారని జనాలంతా కూడా చాలా హీరో వర్షిప్గా చూశారు. కానీ మరి రైట్స్ విషయానికి వచ్చేసరికి అలాగా చేయటం కరెక్ట్ కాదు కదా అన్నారు కదా. ఎలా చూడాలి ఇప్పుడు? సేమ్ ఇంచుమించుగా అదే కోణంలో ఉంది ఈ కేసు కూడా, అంతే కదా సార్? ఈ విధంగా ఇల్లీగల్ ఎన్కౌంటర్స్ అనేది అది రాజ్యాంగ విరుద్ధం సార్, చట్ట విరుద్ధం సార్. ఎందుకంటే మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక కోర్టులు, ఒక పోలీసులు, ఒక జ్యుడిషియరీ, ఒక ఎగ్జిక్యూటివ్, ఒక ఈ శాసనసభ, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నామండి. వాటి ప్రకారమే మనం పోవాలి. అలా కాకుండా ఈ విధంగా మనం వీటిని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ గాడి తప్పుతుంది. సిస్టమ్ గాడి తప్పినప్పుడు ఏమవుతుందంటే మంచి వాళ్ళు, అమాయకులు కూడా బలైపోతారన్నమాట ఎక్కువ సంఖ్యలో. సో సిస్టమ్ అనేది సిస్టమ్ ప్రకారమే పోవాలి. ఎన్కౌంటర్ ఇప్పుడు పోలీసు వారి డ్యూటీ ఏంటంటే వాళ్ళు ముద్దాయిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు అప్పచెప్పి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం వరకే పోలీసు వారి డ్యూటీ. అంతకు మించి కనీసం ఆ ముద్దాయిని టచ్ చేయడం కూడా వాళ్ళకి రైట్ లేదు, ఏది వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. కానీ వాళ్ళు ఏం చేసేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోకే తీసుకుంటున్నారు. దాని సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ చాలా రాబోయే రోజుల్లో చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట సొసైటీలో. పోలీసు వారి డ్యూటీ పోలీసు వారే చేయాలి, కోర్టు డ్యూటీ కోర్టు చేయాలి. అంతేగాని కోర్టు డ్యూటీ పోలీసు వారు చేస్తే కోర్టులు ఎందుకండి? మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకండి? ఈ సిస్టమ్ అంతా ఎందుకండి? అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు పంటికి పన్ను, కంటికి కన్ను, ఇక అంతే. బలం ఉండోడితే బడిత. ఈ సిస్టమ్స్ అన్ని ఉండవు. ఇక అధికారం ఉన్నా కూడా చాలా ఇస్తాడు ప్రతిదీ. ఈ సామాన్యుడికి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు, చిన్న వర్గాలకి రక్షణ ఉండదు. ఇంకా బలం ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు, పవర్ ఉన్నవాడే మొత్తం ఏళ్తాడు ప్రపంచాన్ని. ఈ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. సిస్టమ్స్ వన్స్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకేముంటుంది, ఎలాక్షన్ వచ్చేస్తుంది. కనుక పెద్దవాళ్ళు ఎన్ని పెట్టింది ఎందుకంటే వీటిని ఫాలో అయితేనే ప్రతి వాళ్ళకి ఒక రక్షణ ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. అది లేకపోతే ఈ విధంగా చట్టాన్ని ఎవరికైనా చేతిలో తీసుకుంటే రేపొద్దున ఈ సిఐ ఉన్నాడు, ఈ సిఐని రేపొద్దున ఎందుకంటే పెద్ద అధికారి వాడు దీన్ని ఈ విధంగా చేసేటటువంటి ఎన్కౌంటర్ ఏంటి పరిస్థితి? ఇక అంటే బలం ఉండడే బడితే అయిపోద్ది ఇక. సో ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఎన్కౌంటర్ అనేది ఏంటి సార్? అది నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని. కానీ పట్టేసి కొట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి ఎక్కడో ఊరవతల ఎన్కౌంటర్ చేస్తారంటే అదే సిస్టమ్ సార్. వాడు నక్సలైట్ల కన్నా వీళ్ళకి పెద్ద తేడా ఏముంది? ఇంకా వాళ్ళు ఎంత కొంత ప్రజాసైన్స్ కోసం చేస్తానంటారు వాళ్ళు. అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు, అది ప్రొసీజర్ కూడా కాదు. ప్రజాస్వామ్య దేశంలో, డెమోక్రసీలో అది ఎగనెస్ట్ లా. ఎన్కౌంటర్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇట్లాంటి ఇల్లీగల్ డెత్స్ ఏదైతే ఉన్నాయో, కస్టోడియల్ డెత్స్ కానీ ఇల్లీగల్ డెత్స్ కానీ ఇవన్నీ కన్నా అకార్డింగ్ టు లా కరెక్ట్ కాదు సార్. దీనివల్ల ఎప్పటికైనా ఈ సమాజానికి, ఈ సొసైటీకి చాలా ప్రమాదం అన్నమాట. ఈ రోజున ఏమవుతుందండి పరిస్థితి? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోద్ది. ఇంక నీకు ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుంది? ఇలా ఆయన అవుతాడు, రేపు ఇంకోళ్ళు అవుతారు, రేపు ఇంకోళ్ళు అవుతారు. సో సిస్టమ్ ఎప్పుడైతే సిస్టమ్ ఫెయిల్ అయితే సొసైటీ మామూలుగా ఉండదు. కసబ్ లాంటి వాళ్ళకు కూడా ఒక లీగల్ ఆస్పెక్ట్, హ్యూమన్ రైట్స్ కసబ్ లాంటి వాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి అతన్ని శిక్షించడానికి, అతన్ని ఉరిదీయడానికి అన్నాళ్ళు టైం పట్టింది అనేటువంటిది కరెక్ట్. అది చూద్దామండి మరి ముందు ఈ కేసులో పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి వీటీవీ ప్రైమ్. నమస్కారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.